సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఒక పోస్ట్ పెట్టేసి ఇక మా పని అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకోవడం కాదు. అందులో సక్సెస్ కావాలంటే, లక్షలాది మంది ప్రజలకు చేరువ కావాలంటే ఖచ్చితంగా మనం పెట్టేటువంటి పోస్టు ఒక పక్క ప్రణాళికతో, పర్ఫెక్ట్ డేటాతో, వాస్తవాలతో మరి ప్రజలకు చేరువయ్యే విధంగా పనిచేయాల్సి వస్తుంది. ఆ రకంగా పనిచేయడం అంటే ఒక యుద్ధం చేయడం లాంటిదే. సో అలాంటి యుద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తుంది కాబట్టే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాకు పవర్ ఉంది అని చెప్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నేనైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ఎదుర్కోవడంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నాము, ధీటుగా ఎదుర్కోలేకపోతున్నాము, వైసీపీ సోషల్ మీడియా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉన్నదని చెప్పి మరి ఇక్కడ ఏపీకి సంబంధించి సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమవుతున్నారనేటువంటి అంశాలను మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం జరిగింది. అంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పైగా సోషల్ మీడియాను గట్టిగా వాడేటువంటి బీజేపీ పార్టీ మరి వైసీపీ సోషల్ మీడియా గురించి మాట్లాడిందంటే, పైగా ఇక్కడ వైసీపీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ వైసీపీ, ఆ ప్రాంతీయ పార్టీ గురించి కాదు, ఆ ప్రాంతీయ పార్టీ యొక్క సోషల్ మీడియా పవర్ గురించి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వైసీపీ సోషల్ మీడియా పవర్ ఎలాంటిదో ఇక్కడ ఆయన మాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి కూడా తెలుసు సోషల్ మీడియా యొక్క పవర్ ఏమిటనేది. ప్రభుత్వాలను దించేస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే కూడా అది సోషల్ మీడియానే. సో 2024లో వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి మళ్ళీ గాడిన పెట్టారు దాన్ని. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా భయపడకుండా పర్ఫెక్ట్ డేటాతో అటాక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అందుకే వైసీపీ సోషల్ మీడియా పవర్ అనేది. ఇది నేనే కాదు, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ప్రతి ఒక్కరు కూడా, కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళ వర్గం మీడియా కూడా వైసీపీ సోషల్ మీడియా పవర్ గురించి ఒప్పుకుంటుంది. ఎందుకంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఏ రకంగా పనిచేస్తారు, ఎందుకు సక్సెస్ అయ్యారు, కూటమి ఎందుకు ఫెయిల్ అవుతుంది, మరి మొదటి ప్లేస్లో ఉండేటువంటి బీజేపీ కూడా సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇక్కడ కొన్ని అంశాలు మనం చూస్తే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పనిచేస్తుందంటే, వాళ్ళు ఒక పోస్ట్ పెట్టేసి చేతులు దులుపుకోరు. వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి ఎజెండా ఉంటుంది, హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. ఒక ప్రణాళికతో ఏకకాలంలో అందరూ ఒకేసారి ఒక పోస్ట్ గురించి మాట్లాడుకున్నారంటే, ఒకటి అటాక్ చేయాలనుకున్నారంటే పర్ఫెక్ట్గా పనికి మాలినటువంటి పోస్టులు పెట్టి పనికి మాల మాట్లాడరు. వాళ్ళు పర్ఫెక్ట్గా టార్గెట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ట్రెండింగ్లో ఉంటారు, రికార్డులు బద్దలవుతాయి, ట్వీట్లు. చాలా సందర్భాలు మనం చూసాం కదా. ఎవరైనా సరే జగన్ గారిని టార్గెట్ చేస్తే వాళ్ళు ఏ రకంగా కౌంటర్ అటాక్ ఉంటుందో మనం చూసాం. గతంలో సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ ఈవెంట్లలో వాళ్ళు మాట్లాడుకోకుండా, వాళ్ళ అంశాలు వాళ్ళు మాట్లాడకుండా జగన్ గారిని అవమానపరుస్తూ మాట్లాడితే ఆ సినిమాని టార్గెట్ చేసి ఆ సినిమా నామరూపాలు లేకుండా పోయినటువంటి సందర్భాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఉన్నాయి. అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి లీడర్లు ఎవరైనా మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే, అతి ముఖ్యంగా జగన్ గారికి సంబంధించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తులను టార్గెట్ చేస్తే వాళ్ళ బీపీ మీటర్లు బద్దలయ్యే విధంగా, అంటే వాళ్ళు బీపీ చెక్ చేయించుకుంటే మీటర్లు బద్దలయ్యే విధంగా వాళ్ళ బీపీ పెంచేస్తారు. నిద్ర ఉండదు, నిద్ర కరువు, ఆకలి ఉండదు. ఏందిరా బాబు మాకు ఈ కర్మ అనవసరంగా అన్నాం కదా అనేటువంటి పరిస్థితులను వీళ్ళు తీసుకొస్తారంటే ఆ రేంజ్లో పనిచేస్తారంటే వాళ్ళ తప్పు వాళ్ళ నోటి నుంచి వాళ్ళే ఒప్పుకునే విధంగా వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు. అండ్ అదేవిధంగా కోఆర్డినేషన్ అనేటువంటిది, ఇక్కడ కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. ఇక్కడ పైన అధికారిక హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ పెట్టేస్తామని వాళ్ళు వదిలేయరు. వాళ్ళు కింద ఉన్నటువంటి క్యాడర్ కూడా వాళ్ళు కూడా ఊరికే వదిలేయరు. అసలు ఏం పెట్టారు, ఏం హ్యాష్ట్యాగ్ పెట్టారు, దేనికి సంబంధించి ఏంటిదనేది వాళ్ళు పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాత ఆ కోఆర్డినేషన్, ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ అతి ముఖ్యంగా ఏంటంటే ఒక అధికారికంగా వీళ్ళే కాదు, స్వచ్ఛందంగా వాలంటరీగా కూడా చాలామంది జగన్ గారి కోసం పనిచేస్తారు, వైసీపీ కోసం పనిచేస్తారు. వాళ్ళ అఫీషియల్గా పెట్టారు కదా నాకెందుకు ఈ పోస్ట్ అని చూడరు వాళ్ళు. ఇది నిజంగా ఇందులో వాళ్ళు అవతల వ్యక్తులు తప్పు చేస్తున్నారు, తప్పుడు పోస్టులు పెట్టారు, దానికి కౌంటర్ ఇది, ప్రజలకు ఇది చేరాలంటే ఖచ్చితంగా వీళ్ళు చేరవేస్తారు. కాబట్టి వాళ్ళు సక్సెస్, అదే వారి యొక్క పవర్ అనమాట. అండ్ అదేవిధంగా కౌంటర్ అటాక్, ఇప్పుడు కూటమి ఏదైనా వీరిపైన ఆరోపణలు చేస్తారు, దాన్ని డిఫెన్స్ చేస్తూ కూర్చోరు వీళ్ళు. డిఫెన్స్ చేసి కూర్చుంటే ఫెయిల్యూర్ అయినట్టే. దానికి తగ్గ కౌంటర్ అటాక్ ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళు చెప్పినటువంటి అంశం గురించి ప్రజలు చర్చ జరుగుతుంది అనుకోండి, వాస్తవ పరిస్థితులు ఏమిటి, ఇది వాళ్ళు చెప్పింది నిజమా, ఆ డిఫెన్స్లో ఉంటే అసలైన నిజాలు మరుగున పడిపోతాయి, ప్రజలకు తెలియదు. కాబట్టి ఆ నిజాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం ఎట్లా చేయాలి, ఏం చేయాలనేటువంటిది ఒక మంచి ప్లాన్తో ముందుకు వెళ్తారు. కాబట్టి వాళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్తూ ఉంటారో ఆ అబద్ధాలకు చెక్ పెడతారు వీళ్ళ పర్ఫెక్ట్ డేటాతో. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే డేటాతోనే మాట్లాడతారు. ఆ డేటాతో మాట్లాడిన తర్వాత వీళ్ళ నుంచి ఆన్సర్ ఉండదు. వాళ్ళ నుంచి వచ్చేది ఒకే ఒక ఆన్సర్, జగన్మోహన్ రెడ్డి
నీకు ప్రతిపక్ష హోదా లేదు, నీకు 11 సీట్లు వచ్చినాయి, నీ ప్రెస్ మీట్ అయినాక బెంగళూరు పోయినాడు. ఇది తప్ప వాళ్ళు ఏది మాట్లాడరు. మీరు చూడండి కావాలంటే వాళ్ళ అఫీషియల్గా అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని సోషల్ మీడియా అఫీషియల్ పోస్టులు అన్ని పేజీలన్నీ చూడండి, జగన్ గారి పేజీలు చూడండి, వ్యత్యాసం ఉంటుంది. సో ఊరికే ఉట్టిగా పనికిమాలిన ఆరోపణలు చేసి టైంపాస్ చేయడం కాదు. వాళ్ళు అదే చేస్తారు, వీళ్ళు అట్లా ఉండదు. పర్ఫెక్ట్ డేటా వెళ్తారు కాబట్టి రీచ్ ఉంటుంది. ఇంకోటి నిరంతర ఆపరేషన్ ఉంటుంది వైసీపీది. అంటే రోజులో ఎప్పుడో ఒకసారి పోస్ట్ పెట్టేయడం కాదు. ఇప్పుడు సాయంత్రం 6 అయింది, డ్యూటీ అయిపోయింది, ఇంకా నాకెందుకు అనుకోరు వాళ్ళు. నువ్వు ఎనీ టైం ఎప్పుడైనా అర్ధరాత్రి వాళ్ళు పోస్ట్ పెట్టారు ఈ రకంగా అంటే సో దాన్ని చూస్తారు, నిమిషాల్లోనే దాని దగ్గర డేటా ఏంటని వెతుకుతారు, వెతికి నిమిషాలనే కౌంటర్ అటాక్ ఇస్తారు. అంటే ఆ అబద్ధం ప్రజలకు చేరువయ్యేలోపు వీళ్ళ నిజం ప్రజలకు చేరువయ్యే విధంగా చేస్తారు వీళ్ళు. అది వైసీపీ సోషల్ మీడియా యొక్క పవర్. అండ్ అదేవిధంగా సులభంగా అర్థమయ్యే విధంగా మీమ్స్, ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడాడు, చంద్రబాబు ఈ రకంగా మాట్లాడారు, లోకేష్ ఈ రకంగా మాట్లాడా, అట్లా ఉండదు. వాళ్ళు మాట్లాడినటువంటి విషయం ప్రజలకు చేరువవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, నిజము తెలియాలి, వారి యొక్క యూటర్న్లు ఏ రకంగా తీసుకుంటారనేది బయటికి రావాలి. అంటే మీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా చేయడంలో వీళ్ళు వైసీపీ పార్టీ సక్సెస్ఫుల్గా పనిచేస్తారు. కాబట్టి మాస్ క్లాస్ అని ఏముండదు, అందరికి రీచ్ అయిపోతుంది, అంత అట్రాక్ట్ చేయగలుగుతారు వీళ్ళు. అదే కావాల్సింది. ఆ రకంగా చేస్తేనే ప్రజలకు వెళ్తుంది. మనం చెప్పాలనుకున్న విషయం చాలా సూటిగా, నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తేనే ప్రజలకు వెళ్తుంది. అది కూడా ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో వెళ్ళాలి. అన్నీ ఒకటే మూసాలో చెప్తా అంటే కుదరదు. ఆ పల్స్ వీళ్ళకి తెలుసు, వైసీపీకి తెలుసు. సో ఇట్లా ఈ రకంగా వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తూ ముందుకు వెళ్ళడమే కాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి వీరి దగ్గర ఉన్నటువంటి బ్యూటీ ఏమిటి తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి గతంలో పేదలకు ఏ రకంగా చేరువయ్యారు, పేదలకు ఏ రకంగా సేవలు అందించారు, దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కొనసాగిస్తున్నారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం అధికార పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలతో వాటన్నిటిని ప్రస్తావిస్తూ, వైసీపీ పార్టీ గతంలో ఏం చేస్తున్నటువంటి అంశాలను ప్రస్తావిస్తూ, ఇక్కడ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వైఎస్ గారి గురించి కానీ జగన్ గారి గురించి కానీ ప్రజలకు వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆ సెంటిమెంట్ని గుర్తు చేస్తూ అది దూరం చేయకుండా, ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దూరం కాకుండా మర్చిపోకుండా వాటిని కూడా కంటిన్యూ చేస్తూ వీళ్ళు వైసీపీ సోషల్ మీడియా రన్ అవుతుంది. కాబట్టే వాళ్ళు సోషల్ మీడియాలో కింగ్ అంటారు వాళ్ళని. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి వైసీపీ సోషల్ మీడియాను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ఒక పాత పద్ధతికే పరిమితం అవుతుంది. ఎంతసేపు ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే దాంట్లోనే ఉండిపోతారు వాళ్ళు. ఆర్థిక ఉగ్రవాది, సైకో, జలగన్న, ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు వల్గర్గా మాట్లాడడం తప్పితే వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, పాడు లేదు. ఎవడైనా సబ్జెక్ట్తో మాట్లాడితే బూతులు తిడతారు. సో అట్లాంటప్పుడు ఏం సక్సెస్ అవుతారు? కాలేరు. సో ఇప్పుడు ఏంటి నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అయ్యా అంటే వైసీపీ సోషల్ మీడియా గురించి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఏదైతే ఇండిగో ఇష్యూ నడుస్తూ ఉన్నది, ఈ ఇండిగో ఇష్యూ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇండిగో ఇష్యూ పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇక్కడ దేశం మొత్తం డ్యామేజ్ జరిగింది. ఆర్నబ్ గోస్వామి ఒక్కటి తన శివతాండవంతో మొత్తం ఇది చేసేసాడు. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు ఈ రాష్ట్రంలో మీరు ఎన్నుకున్నటువంటి వ్యక్తి అక్కడ కేంద్ర మంత్రిగా ఉంటే ఏ రకంగా వైఫల్యం చెందాడు, అండ్ అదేవిధంగా సంబంధం లేనటువంటి వ్యక్తి అక్కడ వెళ్ళి మానిటరింగ్ చేయడము, ఈ అంశాలన్నింటినీ పర్ఫెక్ట్గా వీళ్ళు ఇక్కడ ప్రజలకు చేరువ చేశారు. దేశం పరువు పోతా ఉంది, పోయింది కూడా, అది డ్యామేజ్ జరిగింది, కంట్రోల్ కాదని చెప్పి వాళ్ళ మీడియాలో కూడా డిస్కషన్ నడుస్తుంది. ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళ మీడియాలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితికి వచ్చేసి అంత డ్యామేజ్ జరిగింది. ఎల్లో మీడియా ఎల్లో బ్యాచ్ అని వాళ్ళకి వాళ్ళే అనుకున్నటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఇంక ఏ రేంజ్లో డ్యామేజ్ జరిగిందో అర్థం చేసుకోండి. సో ఇట్లా ఇదంతా డ్యామేజ్ జరిగిన క్రమంలో ఇది కంట్రోల్ అవ్వడం లేదు. సో ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోదీ గారు కూడా ఫెయిల్యూర్ అనేటువంటి ఒక గట్టి ముద్ర పడిపోయింది. ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అసలు దీనికి సంబంధించి ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఏపీలో బీజేపీ పార్టీ ఒక్క మాట అనలేదు. బహుశా టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి మాకెందుకు అనుకున్నారేమో తెలియదు, కానీ ఒక్క కౌంటర్ కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. ధీటుగా ఇచ్చే పరిస్థితి లేదు. ఏమి ఇస్తారు చెప్పండి? సో వాళ్ళు ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లోనైనా దీన్ని కంట్రోల్ చేసి ధీటుగా మన వైసీపీ పార్టీకి సోషల్ మీడియాకి కౌంటర్ ఇవ్వాలనేది నరేంద్ర మోదీ గారి యొక్క ఉద్దేశం. సో ఇదే విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.